దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. రాత్రి కాల సమయమందు కూడి వచ్చినటువంటి మీకు ఈ మైక్యంతో ఆరంభించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి విలువైన సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. కనుక మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుల ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలయ్యా. ఈ రాత్రి ప్రభా మీరు ఇచ్చినటువంటి సమయంలో ఈ సన్నిధానంలోనైనా వాక్యం వచ్చినట్లుగా నీ దాసుని జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మతో నింపి వాక్యం వివరించడానికి నాయన విన్నటువంటి వాక్యానుసారంగా జీవించడానికి ఈ కృపణ దయచేయమని యేసునామం బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దయచేసి కొద్ది నిమిషాలు నా మాట ఆలకించండి. దేవుని ప్రియులారా, దైవజనుడికి దేవుడు ఏం చెబుతాడంటే, సంఘాన్ని అప్పగించినప్పుడు మాటలు చెప్తాడు. ఏమంటాడంటే, నేను నీకు ఇచ్చినటువంటి సంఘాన్ని నువ్వు కాయాలి. ఎలా కాయాలి సంఘాన్ని అంటే అంటా ఉన్నాడు, వారి కొరకు నువ్వు ఎప్పుడు కూడా ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి, నీ కడుపు కొట్టుకొని ఉండాలి. తర్వాత వారికి బాధ వచ్చినా సమస్య వచ్చినా కానీ ఎప్పుడు కూడా దేవుని పాదాల చెందుతుండి నువ్వు ప్రార్థన చేయాలి అని చెబుతాడు. ఎందుకు చెబుతాడు అంటే, దేవుడు వారు నా బిడ్డలు కాబట్టి వారిని ఖాయమని నీకు అప్పగించాను అని చెప్పి కాపరికి ఒక బాధ్యతను అప్పగిస్తాడు. ఎవరు అప్పగిస్తారు? ఎవరు అప్పగిస్తారు? దేవుడు అప్పగిస్తాడు. అయితే దేవుని ప్రియులరా, మరి ఒక తల్లికి ఒక తండ్రికి, లేకపోతే కుమారుడికి ఒక తండ్రికి ఉన్నటువంటి సంబంధాన్ని ఒక కాపరికి ఒక సంఘానికి ఉన్నటువంటి సంఘ సభ్యులకి కాపరినటువంటి దైవజనుడికి ఎటువంటి సంబంధాన్ని చెప్పాడంటే, దేవుడు ఒక తల్లికి కుమారుడికి ఎటువంటి సంబంధం ఉందో, ఒక తండ్రికి ఒక కుమారుడికి ఎటువంటి సంబంధం ఉందో అటువంటి సంబంధాన్ని ఎవరెవరికి ఉందంట? మరి ఇక్కడ ఉన్నారా? ఎవరెవరికి ఉంది? సంఘానికి కాపరైనటువంటి దైవజనుడికి ఒక సంబంధం. ఏంటా సంబంధం అంటే, తల్లికి కుమారుడికి ఉన్నటువంటి సంబంధము ఉన్నటువంటి సంబంధం. అందుకొరకే దేవుడు చెబుతాడు ఏంటి అంటే, ఇదిగో నేను నీకు ఇచ్చినటువంటి సంఘాన్ని నువ్వు ఎలా కాయాలంటే వారి కొరకు గడుపు కట్టుకుని ఉండాలి, ఉపవాసం ఉండాలి అని అన్ని చెప్పి దేవుని పిల్లగా దేవుడు అంట సంఘాన్ని ఒక దైవజనుడికి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెబుతాను. హల్లెలూయా. కాబట్టి మరి అదే యొక్క సంఘానికి కాపరికి చెప్పేటువంటి దేవుడు ఆ సంఘం గురించి ప్రార్థన చేద్దని చెప్తాడంట. అర్థమవుతుంది మీకు వాక్యము? అదే దేవుడు సంఘానికి వారి కొరకు ఉపవాసం ఉండు, వారి కొరకు నువ్వు భక్తి చేయి, అన్ని చేయటం చెప్పినటువంటి దేవుడు ఏం చెబుతాడంటే, సంఘం కొరకు ఒకసారి ప్రేమను దూరం చేస్తాడంటే. ఎవరి ప్రేమ అంటే, దైవజనుల యొక్క ప్రేమని సంఘాన్ని మీద నోటికి దూరం చేస్తాడంట. ఎందుకు దూరం చేస్తాడు చెప్పండి? మా దేవుడు ఆయన పక్షపాత? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు ఆయన పక్షపాత? మీరు ఎందుకు దూరం చేస్తారయ్యా? నా సంఘాన్ని నువ్వు కాయాలి, వారిని రక్షించాలి, వారిని కాపాడాలి, ఆ బాధ్యత నీకు అప్పచెప్పని చెప్పి కాపరికి ఇచ్చినటువంటి దేవుడే ఏమంటాడంటే, ఒక్కొక్క సమయంలో వారి కొరకు నువ్వు ప్రార్థన చేయడం ఆపు అంట. కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని ప్రియులరా, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 29వ అధ్యాయము, యెహోవా నీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, నీవు నేత్రములుగా. ఎవరున్నారంటే ఇక్కడ నేత్రములుగా? ఎవరున్నారు? చెప్పండి, ఎవరున్నారు? ప్రవక్తలు చెడగొట్టి ఉన్నారు. నీకు శిరస్సులుగా ఉన్నటువంటి దీర్ఘదర్శులకు ఏం వేస్తున్నారు?
ముసుగు వేసినాడు. చాలా మంది స్తోత్రాలు చెబుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెబుతాము ఇక్కడ దేవుడు? అయ్యా, మీకు దీర్ఘదర్శులైనటువంటి సేవకులకు నేను ముసుగు వేస్తున్నాను, మీకు ప్రవక్తగా ఉన్నటువంటి వారిని నేను ఏం చేస్తానంటే చెడగొట్టి ఉన్నానంటాడంట. ఎందుకు ఉన్నాడయ్యా అంటే, ఇంకో మాట చూసుకుంటే అదే యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము, ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో దేనితో కనపరుస్తున్నారంట? పెదవులతో కనపరుస్తున్నారు గాని